స్వీట్కి సరిపడా బెల్లము, 2 టీ స్పూన్ల స్వీట్ కార్న్ పిండి, కొన్ని నీళ్లు వేసి మిక్స్ అయితే పట్టుకుందాం. పుల్లగా ఉందా? ఏం చేయాలి? ఓకే, స్వీట్ చేసినా అయితే ఇవ్వు, చూద్దాం, తిని చూస్తా. అవునమ్మా, పుల్లగా ఉందే. సరే, భలే చేద్దాం. పైనాపిల్ పీసెస్ని మిక్సీ జార్లో వేసి స్వీట్కి సరిపడా బెల్లము, 2 టీ స్పూన్ల స్వీట్ కార్న్ పిండి, కొన్ని నీళ్లు వేసి మిక్స్ అయితే పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం నెయ్యి, కిస్మిస్లో ఒకటే తీసుకున్నా నేను, వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అందులోనే మిక్సీ పట్టుకున్న ఈ పైనాపిల్ మిశ్రమాన్ని అయితే వేసుకుందాం. అలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే ఇలా దగ్గర పడుతుంది. పాప అయితే ఇంకా ఆగట్లేదు, ఎప్పుడు చేస్తావా, ఎప్పుడు తింటానా అని వెయిట్ చేస్తూ ఉంది. సో ఇలా బాగా మనకి ఉడికే కొద్దీ దగ్గర పడుతుంది. కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ వేసాను, పించంతా ఉప్పు అయితే వేసాను చూడండి. ఇప్పుడు అలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే బాగా దగ్గర పడుతుంది. ఇది ఇంకా దగ్గర పడాలి కానీ మా పాప అయితే ఆగట్లేదు, అందుకే ఇంకా తీసేస్తూ ఉన్నాను. ఇలా కొన్ని వేయించుకున్న కిస్మిస్లు వేసేసి బౌల్లోకి నెయ్యి రాసేసి ఇలా బౌల్లో వేసేసుకొని దీన్ని చల్లారేంతసేపు పక్కన పెట్టేయాలి. పూర్తికి చల్లారేంత సేపు కూడా వదలట్లేదు పాప అయితే. సో ఇలాగైతే వచ్చేసింది ఫైనల్గా. కొంచెం చల్లారితే ఇంకా జెల్లీ కేక్ లాగా వచ్చేది. సో ఇప్పుడు దీన్ని అయితే మనము టేస్ట్ చేసి చూద్దాము ఎలాగుంది ఏంటి అనేసి మా పాప అయితే చెప్తుంది, మీరే వినండి. స్వీట్ రెడీ. స్వీటీ, నీకు స్వీట్ రెడీ. ఇది ఇంకా కేక్ లాగా వచ్చేది, నువ్వు ఇంకా తింటానన్నావు కదా, కాలుతుందా? సూపర్, చాలా బాగుంది టేస్ట్ అయితే. బాగుందా? నచ్చిందా నాని? బాగుందా? బాగుంది. నచ్చిందా? నచ్చింది. బాయ్ చెప్పండి. బాయ్. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంది, పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. బాయ్.